కాదు కదా, నిజాయితీగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయి. మల్లన్న సాగర్ గురించి కూడా ఇందాక మీరే అన్నారు, ఒక మాట విన్నారు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే 2008-9లో కట్టిండి అన్నాడు కదా. 2014లో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. నిన్ననేమో 2008-9లోనే రాజశేఖర రెడ్డి గారే మల్లన్న సాగర్ కట్టిండ్రు అన్నారు 2008-9లో. 2014లో అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. ఏమన్నాడు? 5,000 కోట్లు ఖర్చు పెడితే తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నాడు. తట్టెడు మట్టి ఎత్తలేదు ప్రాణహిత చేయవలలా అని 2014లో అసెంబ్లీలో మాట్లాడిండు. రికార్డులో ఉంది అసెంబ్లీలో. నిన్నేమంటాడు? 2008-9లోనే మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది. జోక్ అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి మాటలుగా ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు. అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయింది. గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు. ఆయనకు తాత అయిపోయింది. అసలు ఆ 2 పిల్లలు గిట్ట రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటాడో ఏందో, మేమే కట్టిన వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఆ సెక్రటరియట్ కూడా పునాది రాళ్ళు నేనే మోసిన అంటాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే. లేదంటే మనం అమరవీరుల స్తూపం కట్టినాం, ఆ చిహ్నానికి కూడా నేనే మేస్త్రి అయినా అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు రేవంత్ రెడ్డి. చివరికి జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లు కూడా కాంగ్రెసే కట్టిందన్న ఆశ్చర్యం లేదు. కానీ ఎట్లా మాట్లాడుతుంది మనం చూస్తలేమా? ఇక ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా నేనే మా తాత కట్టినట్టాడు. సో అధికార మదంతోనో ధనబలంతోనో తిమ్మిని బమ్మి చేయాలని చూస్తే ముఖ్యమంత్రి గారు జనం సహించరు. జనం తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తూ, గోబల్స్ మానుకోండి, మంచి పని నిజాయితీగా చేస్తే మేము సహకరిస్తాం. మీరు మూసి చేయాలనే మేము కోరుకుంటున్నాం. నువ్వు మూసి